హల్లెలూయా హల్లెలూయా. బంగారు పెట్టుకొని ముడిచేదానికంటే దేవుడు ఇచ్చిన ఇంట్లో ఆనందంగా ఉండడము మంచిది. హల్లెలూయా. ఇప్పుడు అన్నీ వస్తాయి, అవన్నీ ఈవులు. దేవుడు ఇస్తాడు, మళ్ళీ ఇస్తాడు, ఇవ్వడానికి ఏం లేదు. హల్లెలూయా. ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం కూడా ఇస్తాడు. ఎవరెవరు ఇల్లు లేని వాళ్ళు వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి రోజు. ఇల్లు లేని వాళ్ళు మాకెందుకు లేదు సార్, మా ఊళ్ళో ఉంది, మా అబ్బాయిలు అంటే లేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. మా అబ్బాయిలు కూడా కావాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలమ్మా? ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. మాకు కూడా ఒక ఇల్లు అయితే మంచిది. నేను ఈరోజు అదే అనుకున్నా, మాకు కూడా ఒక ఇల్లు కావాలి దేవా అని ప్రార్థన చేసుకున్నా మనసులో. హల్లెలూయా. అంటే మనం లేని వాళ్ళం ఏం చేయాలి? దేవునిలో కోరుకోవాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తారంట. ఏ ఆశ అయినా సరే దేవుని విషయంలో మంచిదైనప్పుడు దాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఆశ ఉండాలి. ఇది చేయాలి కదా. ఆశ లేకుంటే ఏది కొనలేము కదా, ఏది కూడా చేయలేము. అడుగు ముందుకు